ట్రై చేసే వే తప్పని మీకు తెలుసా? అంటే ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్‌లో లైక్ సెమీ పాన్ చేయడం అలాంటి టైప్‌లో వెళ్తున్నప్పుడు అరే! తప్పు వెళ్తున్నానేమో అని అనిపించిందా ఎప్పుడైనా? నేను చెప్పాను కదా! నాకు జాబ్ దగ్గర కూడా హరాస్మెంట్ అయింది. అండ్ ఎక్కడికెళ్ళినా ఇదే కమిట్మెంట్ అది ఇది అని అడుగుతున్నారు. సో సీక్రెట్‌గా 4 గోడల మధ్య ఆ పర్సన్ నాతో సెక్సువల్‌గా ఉన్న తర్వాత అతను నాకు ఆఫర్ ఇవ్వకపోతే నేనేం చేయాలి? ఒక మాట ఎగ్జాంపుల్. అయినా అతను ఆఫర్ ఇచ్చినా దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు ఇతను నాతో కమిట్మెంట్ తీసుకున్నాడని రేపు షూటింగ్‌లోకి వెళ్ళి నేను కాలు మీద కాలు పెట్టి కూర్చుని ఇలానే షూట్ చేసుకో అంటే అది హిట్ అయిపోదు కదా సినిమా. ఆ రోల్ ఏముంది? దానికి నేను ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి? ఏం చేయాలి? అది నాలో టాలెంట్ ఉందా లేదా చూడాలి. కానీ ఈ 4 ముడ్డాల మధ్య దానికి సంబంధం లేదు. నేనేమంటానంటే కమిట్మెంట్ దట్ ఈస్ డిఫరెంట్. అది బాడీ నీడ్. ఈ షూటింగ్ అనేది ఇది డిఫరెంట్. దానికి దీనికి అసలు సంబంధం లేని మ్యాటర్. సో నేనేమనుకున్నానంటే ఇలా ఎందుకు సో నాకు ఏమీ మూవీ సైడ్ ఆపర్చునిటీ రావట్లేదు కదా. సో జనాలందరూ చూస్తారు సన్నీ లియోన్ వీడియోస్. సో సన్నీ లియోన్ లాగా మనం కూడా చలో అయితే అయిపోయింది ఆన్ కెమెరా ఓకే బ్లూ ఫిల్మ్స్ చేద్దాం, అట్లా చేద్దాం, ఫేమస్ అవుదాం, ఒకటి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు, ఓకే అట్లయినా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, నాకు డబ్బులు కావాలి. సో అలా నేను అనుకున్నాను. మీకు డబ్బులు అవసరమా? యాక్టింగ్ అవసరం అంటే యాక్టింగ్ అవసరం. యాక్టింగ్ కోసం ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా మాటలంటే పడాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి నాకు నచ్చిన వేళ నేను డబ్బులు సంపాదించుకుని ఇక ఎవరు ఇవ్వకపోయినా నేనైనా ఓన్గా ఏదైనా చేసుకుందాం అనేసి నాకు ఉంది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా వచ్చినవి కూడా లేట్ నైట్ షోస్ వచ్చాయి ఛానల్స్లో. చూస్ చేసుకుంది అలాంటిది కదా అంటే లేదు నేను ఫస్ట్ నార్మల్గానే ట్రై చేశాను కానీ నాకు లేట్ నైట్ షోనే నాకు అవకాశం వచ్చింది. సో ఆ షో చేయకపోతే వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుని చేసుకుంటారు కానీ అది నాకు ఇంపార్టెంట్. అప్పుడు మనీ రకంగా కాదు షో రకంగా. మనీ నేను జాబ్ కూడా చేసుకున్నా కానీ అక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది కదా. సో ఆ షో చేసుకుంటున్నప్పటికి ఏంటంటే అందరూ ఇక అది చూసి వేరే ఛానల్ వాళ్ళు షో మళ్ళీ వేరే ఛానల్. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ షో చేస్తే జనరల్గా ఎవరికైనా ఏంటంటే ఫ్రెండ్స్ తక్కువైపోతారు. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఈ షో చేస్తారు. పేరెంట్స్ వైపు నుంచి ప్రాబ్లమ్స్, ఫ్యామిలీస్ వైపు నుంచి ప్రాబ్లమ్స్. సో కొంతమంది మేబీ అమ్మాయిలు అవన్నీ ఫేస్ చేయలేక అట్లాంటి షోస్కి దూరం ఉండొచ్చు మేబీ. నేనేంటంటే అవన్నీ పక్కన పెట్టేశాను. నా ఫ్యామిలీ మాట్లాడకపోని ఐ డోంట్ కేర్, ఫ్రెండ్స్ ఎవరు లేకపోని ఐ డోంట్ కేర్. నేను ఒక్కదాన్ని ఇక్కడికి వచ్చాను, నేను ఏదైనా చేయాలి, నేను ఇక్కడ ఉండాలి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఏం చేస్తారు ఆడపిల్ల అంటే ఇక ఒక 18, 19, 20 మ్యారేజ్ చేస్తారు, ఎవరినో పెళ్లి చేసుకోవాలి, ఇక పిల్లలు అది అత్త మామ లైఫ్ ఇక మనం మూడో మనిషికి తెలియదు, ఆ సర్కిల్లోనే తెలుస్తుంది. నాకు అలా కాదు, నేను కొద్దిగా ఫేమస్ కావాలి, నేను అనేది అందరికీ తెలియాలి, ఏదైనా చేయాలి. ఇప్పుడు మీరు అనుకున్న ఫేమ్ వచ్చిందంటారా? అంటే ఏ రకంగా వచ్చిందంటారా? నేను అనుకున్న ఫేమ్ వచ్చింది. ఎవ్రీబడి నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు, ఎవ్రీబడి ఆస్కింగ్ మీ సెల్ఫీ, దట్ ఈస్ గుడ్. కాకపోతే ఇంకా బిగ్ మూవీస్లో చేయాలి, అది చాలానే ఉంది. బట్ ఇవాటికి కూడా నేను చెప్తున్నా ఖచ్చితంగా నాకు ఒక మంచి ప్రొడ్యూసర్ అబ్రాడ్లో నాతో ఒక బిఎఫ్ తీస్తే కనుక నేను యాక్ట్ చేసి మంచిగా మనీ సంపాదించుకుని సెటిల్ అవ్వాలని అయితే నాకు ఉంది. బికాజ్ ఎందుకంటే ఏదో అమావాస్య పౌర్ణమికి సంవత్సరానికి ఒక మూవీ వాళ్ళు ఏదో ఒక చిన్న రోల్ ఇస్తే అది నాకు సెట్ అవ్వదు. ఎందుకంటే ఎలా అయినా బతకొచ్చు, బట్ నేను ఒక తప్పేముంది దాంట్లో, లగ్జరీలా బతకాలని కోరుకోవడంలో తప్పైతే ఏం లేదు కదా. మీ కళలకి మేము అడ్డుగా ఏం చెప్పను, బట్ మీరు వెళ్తున్న వే ఏమైనా రాంగ్ స్టెప్ వేసినప్పుడు అప్పుడు జరిగిందేమో అని అభిప్రాయం, అంతే, అంతకుమించి ఏం లేదు. అలా ఏం సో కమింగ్ టు సో అంటే రాంగ్ రైట్ అనేది కాదు, నాకు ఆ దారి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తున్నారు, సెల్ఫీ వీడియోస్ వాట్ ఎవర్ మీ వీడియోస్ చేస్తున్నారు, టీవీ షో సంథింగ్ అలాంటిదే వేరే పక్కన అమ్మాయి ఒక యాక్టింగ్ స్కిల్స్ చేస్తుంది. సో మీరు ఎందుకు ఆ థాట్ లైక్ యాక్టింగ్ సైడ్ ఆలోచించలేదు, ఆ యాక్టింగ్ వీడియో చేయాలనుకోలేదు అని నా అభిప్రాయం. నేను చేద్దాం అనుకున్నాను కానీ నాకు అట్లా అవకాశం రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఇంత క్రియేటివిటీ అయిపోయింది, ఇంత స్ప్రెడ్ అయిపోయింది. మీరున్న టైంలో అప్పుడు సోషల్ మీడియా ఉండకపోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ మీ చూసింగ్ ఆ టైంలో ఉండకపోయినా ఫేస్బుక్ అన్నారు, ఫేస్బుక్లో కూడా యాక్టింగ్ సైడ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అనిపించలేదా మీకు ఎప్పుడు? యాక్టింగ్ సైడ్ లైక్ ఎమోషన్ కానీ కంటెంట్ ఆ టైప్లో వీడియో చేయాలనిపించలేదు ఎప్పుడైనా? అనిపించింది చాలని, ఇప్పటికీ అనిపిస్తుంది చాలని. కానీ అంటే వీడియోస్ నేను ఓన్గా చేసి అప్లోడ్ చేయడం అలా ఏం లేదు. కానీ మామూలుగా ఆడిషన్కి వెళ్ళినప్పుడు రొమాంటిక్ ఆడిషన్ ఎక్కడ నేను ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు నేను వెళ్తాను కదా, వాళ్ళు ఒక
ఇస్తారు, అది చేసి చూపించేదాన్ని. లేదా నేను చేయమంటే ఏదైనా కామెడీ, ఎమోషనల్. అంటే నేను మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడు నా బాయ్ ఫ్రెండ్స్ నన్ను యూజ్ అండ్ త్రో చేసిన ఆ బాధలో నేను ఉండేదాన్ని. ఎవరైనా ఏంటి అంటే ఏడుపు వచ్చేసేది ఇట్లా, అంటే లవ్ ఫెయిల్యూర్. సో ఎక్కువ బాధ చేసేదాన్ని, బాగా కనెక్ట్, బాయ్ ఫ్రెండ్ వదిలేసేయాలి అలానే నేను చేసేదాన్ని. ఎక్కడ ఆడిషన్ రొమాంటిక్ అలా నేను ఎక్కడ చేయలేదు. బట్ కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన షోస్ అట్లా ఉన్నాయి, రొమాంటిక్ షార్ట్ లేట్ నైట్ షోస్ వచ్చాయి, అవి నేను చేశాను. సో అవి జనాలు ఎలా అంటే అండి, అందరు తప్పన్నా కూడా అందరు చూసే ఆ తప్పే చూస్తారు, అందరూ ఆ వీడియోసే అందరు చూస్తారు. నేను ఇంత జల్దీ ఫేమస్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే జనాలు ఆ టైప్ ఆఫ్ వీడియోసే చూస్తారు, ఆ టైప్ ఆఫ్ లేట్ నైట్ షోస్ చూస్తారు, సో అన్నీ చూస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడైనా నార్మల్ వీడియో పోవడానికి చాలా టైం పడుతుంది, మిలియన్స్. అదే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ సెకండ్స్లో మిలియన్స్ అయిపోతాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జనాలు అసలు ఏం చూస్తున్నారు ఏంటి అనేది. సో అట్లా అబ్సల్యూట్లీ మీరు చెప్పిన పాయింట్లో అందరూ చూస్తున్నారు, దాని తప్పేం లేదు, నేను తప్పు కూడా అంటలేను. మీకు అట్లా అనిపించలేదా యాక్టింగ్ సైడ్ వీడియోస్ ఎప్పుడైనా చేస్తే? అందరూ చూసే వాళ్ళే ఉంటే చేసేది ఎవరు, నాలంటి వాళ్ళు చేస్తే చాలా మంది చూస్తారు కదా అట్లా అని. సో లేట్ నైట్ షోస్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ కానీ అన్నారు, ఫ్యామిలీస్ దూరం అయ్యాయి అండ్ ఫ్రెండ్స్ అది ఫ్యామిలీ షో కాదు, ఈవెన్ ఇప్పటికీ కూడా మా వాళ్ళు ఎప్పుడైనా అంటే మా మమ్మీ నేను కలిసి కూడా కొన్ని రోజులు ఉన్నాము, అప్పుడు కూడా అలా షో పెట్టి అది ఏం కాస్ట్యూమ్ వేసుకున్నా ఎట్లా ఉంది చూసి ఇక తీసేసేవాళ్ళు. మాట్లాడేది అదంతా కొద్దిగా వేరేగా ఉంటది కదా. సో మీరు ఫస్ట్ టైం అలా బోల్డ్ షో ఒకటి చేస్తున్నారు అన్నప్పుడు మమ్మీ దగ్గర నుంచి కాల్ వచ్చినట్టే ఉండొచ్చు, కాల్ వచ్చింది? అంటే నేను ఎప్పుడు కూడా అండి ఎవరిని నేను డెసిషన్ అడగను, ఎవరికి నేను ఏం చెప్పను. నాకు ఈవెన్ ఇప్పుడు నేనెవరో జనాలకి తెలియని రోజున నాకు ఒక షూట్ వచ్చిందంటే నేను గుడ్డిగా ఓకే డన్ నేను చేస్తా అని చెప్పేస్తా. ఈవెన్ ఈ రోజుకి కూడా నాకు ఒక షూట్ వచ్చిందంటే ఇప్పుడు ఏం చేస్తా, అది రియలా ఫేకా తెలుసుకుంటా అంతే. రియల్ అంటే కనుక నేను చేసేస్తాను. రియల్ ఫేక్ ఏంటి అంటే కొంతమంది టైం పాస్, నిజంగా షూట్ ఉండదు, ఏముండదు, ఊరికే మాట్లాడడానికి టైం పాస్ చేసి, సో అలా అనమాట, ఊరికే టైం పాస్ చేస్తారు వాళ్ళు అట్లా. షూట్ అని అట్లని చెప్తారు, అట్లా అది నిజమా కాదా తెలుసుకుని అట్లా. సో షూట్ అంటే నేను చేస్తాను అనమాట. సో నేను చేసిన తర్వాత చెప్పాను వాళ్ళకి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ వాళ్ళైతే చూశారు, షోస్ చూశారు అది. కానీ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ నేను చేస్తున్నప్పుడు మాత్రం అప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు చాలా గొడవలు అయినాయి ఇంట్లో. ఎట్లా మా డాడీ అయితే నేను ఇక్కడ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈవెన్ మొన్న ఒక 2-3 years బ్యాక్ నా మ్యారేజ్ అయ్యేదాకా కూడా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా బేబీ పుట్టిన తర్వాత కూడా అనుకుంటా, ఏదైనా సంపాదించి మా మమ్మీ డాడీకి ఇచ్చేసేదాన్ని. నా దగ్గర అసలు ఏం ఉంచుకునేదాన్ని కాదు, నాకంటూ ఏం ఉంచుకునేదాన్ని కాదు, మమ్మీ డాడీకి ఇచ్చేసేదాన్ని. ఇక విజయవాడలో బీసెంట్ రోడ్లో మా డాడీ ఏంటంటే ఇక అందరికీ వడ్డీ వ్యాపారం ఇవ్వడం, ఫుల్ పేకాట ఆడడం, మొత్తం వేస్ట్ చేయడం. ఇక మా మమ్మీ ఉందంటే ఇక చుట్టాలందరికీ చేయడము. ఇంకోటి మా మమ్మీ వాళ్ళ సిస్టర్కి కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళకి అన్నీ చేయడం అట్లనే. సో అట్లా అనమాట. సో అట్లా మా డాడీకి అప్పుడు చెప్పారనమాట, బీసెంట్ రోడ్లో మీ అమ్మాయి ఇట్లా న్యూడ్ వీడియోస్ ఫొటోస్ ఇట్లా ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇక వాళ్ళు మా డాడీ ఇంకో వేరే పెద్దమ్మ కొడుకుని తీసుకుని వచ్చి నా మీద పొట్టలాడడం. అప్పుడు మా తమ్ముడు కూడా ఉన్నాడు నాతో పాటు. అంటే దానికి బిఫోర్ ఏమైందంటే నేను ఇట్లనే కొన్ని షూటింగ్స్ చేసిన డబ్బులన్నీ కొద్దిగా పక్కన పెట్టి సేవ్ చేసి, అంటే షూటింగ్ ఉండకపోని మనకంటూ ఒక ఆధారం ఉండాలి కదా, ఏదైనా చేద్దాం అన్నప్పుడు అందరూ ఏం చెప్పారంటే బ్యూటీ పార్లర్ పెట్టు అనేసి అన్నారనమాట. బ్యూటీ పార్లర్ అంటే నేను ఒక్కదాన్నే చూసుకోవాలి, నాకు ఒకదానికి యూజ్ అవుతుంది. మా బ్రదర్ కూడా ఉన్నాడు అనమాట, నా తమ్ముడు. సో తనకి కూడా యూజ్ అవుతుంది కదా. ఆల్రెడీ తను చదువు మానేసి విజయవాడలో బట్టల షాప్లో పనిచేస్తున్నాడు. సో బట్టల షాప్ పెడితే తమ్ముడికి కూడా ఫ్యూచర్లో, అంటే నేను ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ మేమందరం కలిసి ఉందాం, రేపు నాకు పెళ్ళైనా అందరం కలిసి ఉందాం, మా తమ్ముడికి పెళ్ళైనా అందరం కలిసి ఉందాం. అలా నేను ఎప్పుడు ఏంటంటే నాకంటే ఎవరున్నారు, బాయ్ ఫ్రెండ్స్ వస్తున్నారు, మోసం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను ఇంత సంపాదిస్తున్న ఎవరి కోసం, మా పేరెంట్స్, ఎందుకంటే నేను చూసొచ్చా మా పేరెంట్స్ కష్టపడేది, డబ్బుల్లోకి ఇబ్బంది పడేది, బైండింగ్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు రోజుకి 100, 150, 200 ఎంతైనా రాని, మా నాన్న దాంట్లో తాగేయడం. మేము ఎక్కడో మేడపైన రేకుల ఇంట్లో ఉండేవాళ్ళం. ఎండాకాలం ఎట్లుంటుంది, వర్షాకాలం ఎట్లుంటుంది, చలికాలం ఎట్లుంటుంది, ఏదైనా పండుగలు వస్తే రూపాయి లేక, ఇప్పుడు దీపావళి వచ్చింది, ఇప్పుడు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి కదా,
ఏవి కొనకుండా ఇంట్లో ఉంటే పిల్లలకి ఎట్లా అవన్నీ నేను చూసినప్పుడు నేను ఏదైనా సంపాదిస్తే మా అమ్మ నాన్నకి బాగా చూసుకోవాలి, వాళ్ళని పని మానిపించి ఇంట్లో కూర్చోబెట్టాలని. సో అలా వాళ్ళు పని మానేసా అంటే ఇంకా డబ్బులు ఉంటే పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఉన్నారు. ఇంకా ఆయన అందరికి అప్పులు ఇచ్చారు డాడీ. మమ్మీ మంచిగా బంగారం అంతా చేసుకున్నారు, డాడీ బంగారం చేసుకున్నారు. ఇక తమ్ముడికి కూడా సెటిల్ అవుతాడు కదా, తమ్ముడికి కూడా బైక్ కొనిపెట్టి బంగారం కొనిపెడతా అంటే తను ఇష్టం లేదు అట్లా. ఇక తనేంటంటే బంగారం కూడా కొనుక్కోవచ్చు, అన్ని డబ్బులు తనకి ఇస్తుండే. నేను ఫ్రెండ్స్తో కూర్చొని మందు తాగేయడం, ఖర్చు పెట్టడం. ఇక ఒకడు రోజు మందు పోస్తున్నాడు అంటే ఇక మిగతా ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ అవడము, ఇంకా ఫ్రెండ్స్ అవడం, ఈ మందు బాటిల్స్ పట్టుకుని ఆ బైక్ల మీద షికారులు చేయడము. ఏజ్ అప్పుడు మీది, అప్పుడు ఏజ్ ఎంత? ఎవరిది? మీది. నాదా? అదే ఆల్మోస్ట్ ఒక 5-6 years బ్యాక్ మేబీ. అప్పుడు ఏజ్ ఎంత? అప్పుడు ఏజా అదే 24, 22 అలా అనమాట, 20+. సో అలా చేయడం అనమాట. కానీ నేను ఏ రోజు వాళ్ళని ఏమి అడిగేదాన్ని కాదు. వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారు, నా వాళ్ళు మంచిగా ఉండాలి అని అనుకునేదాన్ని. సో ఆ తర్వాత డాడీకి ఎవరో చెప్పారనమాట ఇలా. అప్పుడు అప్పుడు బట్టల షాప్ పెట్టాను ఇంకా నేను అమీర్పేటలో. ఇక్కడ అమీర్పేటలో బట్టల షాప్ పెట్టాను. వాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు. నాకు ఒకటి ఉండే, వాళ్ళు అక్కడ నేను ఇక్కడ ఉన్నాం కదా. అంటే ఫస్ట్లో నేను వచ్చినప్పుడు నాకే ఉండడానికి లేదు హైదరాబాద్లో. నేను ఫస్ట్ హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి, హాస్టల్ ఫీజు నెలకి 2,500, అవి కట్టుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండే కాదు. ఆ తర్వాత నేను చాలా వచ్చిన, ఈవెన్ ఈ రోజుకి కూడా ఐ నో ద వాల్యూ ఆఫ్ ద మనీ. నాకు వచ్చిన ప్రతి పైసా నేను చాలా జాగ్రత్తగా పెడతా. ఇది బాగా అవసరము అంటేనే నేను ఏదైనా పర్చేస్ చేస్తా. లేదంటే ఎందుకంటే మనం షూటింగ్ ఏ రోజు ఉంటుంది ఏ రోజు ఉండదు మనకు తెలియదు. సో వచ్చిన డబ్బుల్ని పక్కన పెడితే, ఇంకోటి ఏంటి, ఇప్పుడు నాకు ఒక చాలా పెద్ద నాకు ఏంటంటే నా బేబీ కూడా ఉంది. సో బేబీకి కూడా కేర్ తీసుకోవాలి. సో అట్లా అని సింగిల్ ఉంటే ఎట్లైనా బతుకుతా. ఆల్రెడీ కష్టాలు చూసి వచ్చాను, మళ్ళీ నాకు లైఫ్ స్టార్ట్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ బేబీ ఉంది కదా, నా లైఫ్లో నేను పడ్డ కష్టాలు నా బేబీ పడకూడదు, తనని బాగా చూసుకోవాలి అని చెప్పి నేను అలా అనుకుంటాను అనమాట.